అందరికీ నమస్తే. అందరు బాగున్నారా? ఈ వీడియో తీసి చాలా రోజులు అవుతుందబ్బా. చికెన్ బిర్యానీ చేసినాం అనమాట. మా మేనత్త సింపుల్గా ఈజీగా చికెన్ బిర్యానీ ఆమె స్టైల్లో ఎట్లా చేస్తుందో ఈ వీడియోలో చూపిద్దామని వచ్చేసినాబా. ఫస్ట్ అయితే ప్లీజ్ ఈ వీడియోకి ఒక లైక్ కొట్టురి, సబ్స్క్రైబ్ చేసుకోరి. చికెన్ బిర్యానీ అంటే ఎంతమందికి ఇష్టమో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయరబా. ఇంకా ఇక్కడ చికెన్ బిర్యానీ ప్రాసెస్లకు అయితే వెళ్ళిపోదాము. ఒక 2 ఉల్లిగడ్డలు, 4 పచ్చిమిర్చి ఇట్లా చూపిస్తున్న విధంగా కొత్తిమీర, పుదీనా కూడా కట్ చేసుకొని ఒక మిక్సీ జార్లో వేసుకోవాలన్నమాట. ఇవన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో మీకు కొలతలు ఇచ్చేస్తాబా. ఇక్కడ చూపిస్తున్న మసాలాలన్నీ కూడా తీసుకోరి. ఇంకా మసాలాలు అయితే కొంచెం క్వాలిటీ తీసుకుంటే టేస్ట్ అయితే బాగుంటుందబ్బా బిర్యానీ. ఇక్కడనైతే 2 kgs చికెన్ అనమాట. ఇది చూపిస్తున్న విధంగా టమాటాలు, పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసేసుకొని, ఉల్లిగడ్డ, కొత్తిమీర, పుదీనా మిక్సీ పట్టేసి అది కూడా వేసేసుకొని, 1/4 కిలో పెరుగు కూడా వేసుకోవాలి. ఇట్లా ఉల్లిగడ్డ, కొత్తిమీర పేస్ట్ వేయడం వల్ల బిర్యానీ టెక్స్చర్ కూడా మంచిగా వస్తుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. బిర్యానీలా మసాలా కూడా మంచిగా ఉంటుందబ్బా. అంటే మనకు ఎక్కువ వస్తుంది అనమాట. ఒక్కొక్కసారి బిర్యానీలా మసాలా తక్కువ అయిపోతుంటుంది అన్నట్టు. ఇక్కడ చూపిస్తున్న విధంగా మసాలాలన్నీ కూడా వేసుకొని మళ్ళీ ఒక 5 minutes అయితే చికెన్ ముక్కలకు పట్టేలాగా మంచిగా మిక్స్ చేసుకోవాలి. చూపిస్తున్న విధంగా ఇక్కడ మీరు ఎప్పుడు బిర్యానీ చేసినా కానీ సాల్ట్ అయితే దొడ్డుప్పే వాడుకోరి. దొడ్డుప్పు వేయడం వల్ల బిర్యానీ టేస్ట్ అయితే బాగుంటుంది. ఇక్కడ కచ్చా మసాలా అనమాట. దాల్చిన చెక్క, లవంగా, 2-3 మిరియాలు కూడా దంచి వేసేసుకోవాలి. బిర్యానీకి మసాలా మటుకు గట్టిగా అయితే వేసుకోవాలి. అట్లా వేసుకుంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది. 2 నిమ్మకాయలు అయితే రసం పిండేసుకోవాలి. ఇట్లా అట్లనే మనం ఇక్కడ పల్లి నూనె వాడుతున్నాము. మీరు ఎప్పుడు బిర్యానీ చేసినా కానీ సన్ఫ్లవర్ ఆయిల్ వాడకుర్రి. పల్లి నూనె వాడితే టేస్ట్ అయితే బాగుంటుంది. అట్లనే ఒక 5 స్పూన్లంతా నెయ్యి కూడా వేసేసుకొని కలిపేస్తుంది. ఇవన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో మీకు మసాలాలు అయితే ఇచ్చేస్తాబా. యాజ్ ఇట్ ఈస్గా ఫాలో అయిపోరి. 2 కిలోల చికెన్కి 2 కిలోల రైస్ అయితే నానబెట్టి పక్కన పెట్టేసేయాలి. చాలా మంది రైస్ కోసము వాటర్ పెట్టేటప్పుడు అందులో ఆయిల్ వేయడం మర్చిపోతుంటారు. ఫ్రైడ్ ఆనియన్స్ ది ఆయిల్ మిగులుతుంది కదా, ఆయిల్ అయితే ఒక 4 స్పూన్లంతా వేసేసుకోవాలి. మసాలాలన్నీ పట్టించిన తర్వాత చికెన్ లో కూడా ఫ్రైడ్ ఆనియన్స్, దానికి మిగిలిపోయిన నూనె కూడా వేసేసుకొని కలుపుకోవాలి. ఫ్రైడ్ ఆనియన్ ఆయిల్ రైస్ కి వేయాలి, అట్లనే చికెన్ కి కూడా వేయాలి. ఇదైతే మర్చిపోకురాబా. ఎందుకంటే మీకు టేస్ట్, ఫ్లేవర్ ఇదంతా కూడా మీకు బిర్యానీకి ఫ్రైడ్ ఆనియన్స్ ఆయిల్ తోటే వస్తుంది అనమాట. ఇంకా రైస్ అయితే ఉడికించడానికి ఎసరు అయితే పొయ్యి మీద పెట్టేసినాము. ఎసరు మసిలిన తర్వాత రైస్ అయితే వేసేస్తున్నాము. ఇంకా ఎసరు పెట్టే ముందు అయితే మీరు మసాలాలన్నీ వేసిన తర్వాత కొద్దిసేపు అయితే మీరు పక్కన పెట్టేసేరి. ఆ మసాలాలన్నీ వాటర్లోకి ఇనికిన తర్వాత ఒక 10 minutes ఆగిన తర్వాతనే పొయ్యి మీద పెట్టురబ్బా. అట్లయితే మసాలాలన్నీ మంచిగా ఫ్లేవర్ అనేది రైస్ కి పడుతుంది అనమాట. మసాలా కలిపిన చికెన్ అయితే ఒక 5 minutes ఉడికించుకోవాలి. తర్వాతనే రైస్ వేసుకోవాలి. అట్లయితే మనకు టేస్ట్ అనేది బాగుంటుందబ్బా. మీరు కూడా ఒకసారి ఇట్లా ట్రై చేయరి. వీడియో నచ్చితే లైక్ కొట్టురి. మేము చేసేది కట్టెల పొయ్యి మీద కాబట్టి 10 minutes అయితే మంట మంచిగా దబాయించేసినాము. 20 minutes అయితే నిప్పుల మీద వదిలేసినాము. చికెన్ దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.